నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం లోక్ అదాలతులు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు స్పెషల్ సెషన్స్ జడ్జ్ కమర్షియల్ కోర్టు రంగారెడ్డి జిల్లా ఎన్ సంతోష్ కుమార్ గారు, అలాగే న్యాయవాది ఉప్పల అనిల్ కుమార్ గారు. వారిచే విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈరోజు జాతీయ లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం. న్యాయసేవ అధికార సంస్థ ఇవాల్టి కార్యాచరణ ఏమిటి? ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఈటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. మరి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ని నిర్వహించడం జరుగుతుంది. మన దేశంలో అపరిష్కృతంగా పెండింగ్ కేసులని ప్రత్యామ్నాయ వేదిక ద్వారా పరిష్కారం యొక్క నిమిత్తమై ఈ యొక్క లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టులలో ఉన్నటువంటి పెండింగ్ కేసుల యొక్క పరిష్కారంతో పాటు మరియు ఈరోజు ప్రీ లిటిగేషన్ కేసెస్ వీటన్నిటినీ కూడా ఈ యొక్క అంటే ఒక న్యాయస్థానంలో సమస్య ఉన్నట్లయితే వాటిని పరిష్కరించే ఉద్దేశంతో ఈ యొక్క లోక్ అదాలత్కి రెఫర్ చేసినట్లయితే కనుక ఈరోజు తుది తీర్పు అనేది వెలువడించడం జరుగుతుంది. దాన్ని అందరు కక్షిదారులందరూ కూడా ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాలి అవకాశం అని చెప్పేసి నేను కోరుచున్నాను. ఓకే, లాయర్ గారు, అలానే ఈరోజు జాతీయ లోక్ అదాలత్ అంటే ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఈరోజు వెళ్ళే దాన్ని అంటే కోర్టుకు వెళ్ళి పరిష్కారం కోసం వెళ్ళాలంటారా, లేకపోతే ముందు నుంచే వాళ్ళు అప్లై చేసుకోవాలంటారు? ఆల్రెడీ ఏవైతే వివిధ కోర్టులలో పెండింగ్లో కేసులు అయితే ఉంటాయో చట్ట ప్రకారము కాంప్రమైజ్ అవ్వడానికి ఏదైతే అనుకూలంగా ఉంటాయో క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు కానీ ఆల్రెడీ కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులు ఈరోజు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఓకే, కొత్త కేసులు ఏవి తీసుకోరు? కొత్త కేసులు తీసుకోవడానికి ప్రీ లిటిగేషన్ కేసెస్ అని అప్లై చేసుకోవడం జరుగుతుంది. కొత్త కేసులు తీసుకోవడం అంటే ఈరోజు ఓన్లీ అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులను పరిష్కరించడం కోసమే ఈరోజు దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ అన్నటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. విమలమ్మ గారు కర్నూలు నుంచి. హలో. నమస్తే. నమస్తే అమ్మ, చెప్పండి. మా తాతగారు దానం ఇచ్చినది ఆడపిల్లలు అడిగే హక్కు లేదని చెప్పారు కదా, అది మేము ఎలా ప్రొసీడ్ కావాలి? ఈ కర్నూలు కోర్టులోనే అప్లై చేసుకోవాలా, లేక విజయవాడ కోర్టులో పోయి పెట్టుకోవాలా అని మేము ఎలా ముందుకెళ్లాలో మీరు దయచేసి మాకు కొంచెం రాసి, అది ఎట్లా లేదు ఆడపిల్లలకు హక్కు లేదు తాతగారు ఇచ్చిన దానములు అనేది మీరేమన్నా మాకు కొంచెం రాసిస్తారా? ఎట్లా? అమ్మ, మీ తాతగారు దానం ఇచ్చారు అంటున్నారు కదా, ఎవరికి ఇచ్చారు? మా మామగారికి ఇచ్చారు. మా మామగారి ఆడపిల్ల పిల్లలు మా మళ్ళీ మా మద్దలకే చేసుకొని వాళ్ళు మళ్ళీ మాకు కావాలని అడుగుతున్నారు. ఓకే, మా మామగారి ఆస్తి మాకు వీలునామాలో రాసిచ్చారు. ఇది కూడా రాసి ఈ ఐటమ్స్ కూడా వాళ్ళు ఇది కేసు పరిష్కారం అయినప్పుడు మీరు తీసుకోండి అది కూడా అని మా మామగారు చెప్పారు. మా మామగారు లేరు, మా ఆడబిడ్డలు లేరు. మా వారు పోయినారు 22వ సంవత్సరం నవంబర్ లో. డిసెంబర్ లో వీళ్ళు మళ్ళీ మాకు నోటీసులు పంపించారు ఈ కర్నూలు కోర్టు నుంచి, మాకు కావాలి అని. ఆడపిల్ల మనమలు. ఓకే, దానం ఇచ్చిన వ్యక్తికి ఆస్తి స్వాధ్యతమైందా, పూర్వీకుల నుంచి వచ్చిందా అమ్మా? మా తాతగారి ఆస్తి, తాతగారిదే స్వాధ్యతమైన ఆస్తి. స్వార్జితమైన ఆస్తి మా తాతగారిది. తాతగారికి పిల్లలు లేనందువల్ల మా మామగారి మధ్య కొడుకును దత్తు తీసుకున్నారు. ఆయనకు సగము, మిగతా సగములో 4 కొడుకులు తీసుకోండి అని తీర్పు ఆయన రాసి వీలునామా రాసి ఆయన సంతకము అంతా ఇచ్చారు 40 ఏళ్ల నాడు. ఇక నాకు అంత కావాలని మా మరిది 40 ఏళ్లు కేసు నడిపి ఇప్పుడు ఒప్పుకున్నారు. సరే అర్థమయ్యండి అని ఇచ్చి మళ్ళా మా ఆడపిల్ల పిల్లల్నే తనే చేసుకున్నాడు. ఆడపిల్ల పిల్లలే మా ఇంటి కోడళ్ళందరూ. మరి వాళ్ళు తనకే మళ్ళీ మా మామగారికి వచ్చేది 8వ భాగమే. 4లో మరి మేము ఇద్దరు, మా మావారు మా మరిది ఇద్దరు కొడుకులకు కానీ 8వ భాగం వచ్చేది. దాంట్లో మరి మాకు అందరికి ఇవ్వండి అని అర్జీ పెట్టుకొని మాకు నోటీసులు పంపించారు. మా వరం అయిన తర్వాత 2 సంవత్సరాలు. అర్థమైంది జడ్జి గారు. ఆల్రెడీ 40 సంవత్సరాల క్రితం ఆల్రెడీ కేసు వేశారు, పరిష్కారం అయిపోయింది అన్నారు. ఒకసారి కనుక ఇష్టపూర్వకంగా కనుక పరిష్కారం అయితే కనుక అది ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టినట్లయితే కనుక అది తుది తీర్పుగా ఉండడం జరుగుతుంది. మరి మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఇష్టపూర్వకంగా ఇచ్చినారా, వీలునామా రాసిచ్చారు. మరి వీలునామా రాసిచ్చినప్పుడు కనుక అతను ఇష్టపూర్వకంగా మరియు అతనికి
సరి అయినటువంటి అతను రాసిచ్చినారు కాబట్టి వారి యొక్క సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి వారికి సర్వ హక్కులు ఉంటాయి. అదేవిధంగా వీలునామా ద్వారా సంక్రమించినట్లయితే ఆ ఆస్తికి కూడా ఎవరి పేరైతే రాసిచ్చారో వాళ్ళకి కూడా ఆ హక్కు అనేది ఉండడం జరుగుతుంది. ఆయన ఇష్టపూర్వకంగానే రాసి ఆయన ఇష్టపూర్వకంగా నమస్తే వినిపిస్తుందమ్మా చెప్పండి. ఆయన ఇష్టపూర్వకంగానే రాసి ఆయన సంతకం పెట్టి ఆయన మనస్ఫూర్తిగా బాగా మనస్సు బాగా చిత్తంతో ఉన్నప్పుడే రాశారు ఆయన. ఆయన రాసిన తర్వాత చాలా రోజులకు ఆయన చనిపోయారు. అప్పుడు రాసినారు, అప్పుడు ఒప్పుకున్నారు. ఈయన అంత కావాలని మళ్ళీ 40 ఏళ్ళు నడిపారు. మా మామగారికి తనకు వచ్చిన ఆస్తి మా వీలునామాలో మాకు రాసిచ్చారు. ఇది దానంగా వచ్చింది. ఈ దానంలో దిగమంటున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పెట్టుకున్నారు మరుగుల కొడుకులు మనమలు. ఎలా ప్రొసీడ్ కావాలి? కర్నూలు కోర్టులోనే పెట్టుకోవాలి. అమ్మా, ఇంతకు ముందు మీరు ఒక మాట చెప్పారు, ఆయన 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వీలునామాలో ఎలా అయితే ఉందో దానికి ఒప్పుకున్నారు అంటున్నారు కదా ఆయన. ఆయన ఒప్పుకున్నారు. ఇప్పుడు మరి ఒప్పుకున్న తర్వాత ప్రాబ్లం ఏంటి? ఇంకా సమస్య ఏంటి? ఒప్పుకొని మళ్ళీ ఆయన కొడుకు ఆమె ఆడపిల్ల పిల్లనే మా కోడలు కూడా, ఆయన కోడలు కూడాను అందరు ఆడపిల్ల లేరు, ఆడపిల్ల పిల్లలకు చెందుతుంది, ఆడపిల్లలు పోయితే అని మళ్ళీ పెట్టినారు. ఓకే, మళ్ళీ మనమని పెట్టినారంట వీళ్ళు. మా ఆడపిల్ల ఇప్పుడు మా మరుదుల కొడుకులే వాళ్ళు పెట్టినారు. ఇప్పుడు మా మరుదులు కూడా లేరు. మా మరిది దత్తు తీసుకున్న ఆయనే ఉన్నారు. దత్తు తీసుకున్న ఆయన ఉన్నారు. ఆయన కొడుకు ఒకడే, ఆయనకే చెందుతుంది. ఇప్పుడు మళ్ళీ మాకు ఇప్పుడు సరే ఒప్పుకొని మళ్ళీ ఆడపిల్ల పిల్లల వల్ల ఆడపిల్లలు లేరు కానీ ఆడపిల్ల బిడ్డలు కూడా హక్కు ఉందన్నట్టు కేసు చేసినారు. ఒకసారి వనక అమ్మ, ఈ కేసులో మీరు చెప్పిన కేసులో కష్టార్జితం అని చెప్తున్నారు. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే కనుక వీలునామా ద్వారా మరి ఈ ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది. ఇస్తే కనుక వారి యొక్క తదనంతరము వీలునామా ద్వారా ఎవరికైతే రాసిచ్చారో వాళ్ళకే సర్వ హక్కులు ఉంటాయి. మరి దానిని ఎవరైనా వీలునామాని కనుక ఏదైనా ఛాలెంజ్ ఎవరైనా డిస్ప్యూట్ చేస్తున్నట్లయితే కనుక న్యాయస్థానంలో మీరు వేసి ఆ వీలునామా ఎవరి సమక్షంలో రాసించడం జరిగింది, మరి సాక్షులను అటెస్టార్స్ అంటారు, వీళ్ళని సాక్షులను ప్రవేశపెట్టి కనుక మీరు న్యాయస్థానంలో చేసినట్లయితే కనుక మీకు పరిష్కారం జరగడం జరుగుతుంది. లేదు ఒకవేళ ఇరు వర్గాలు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మరి సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవాలనుకుంటే కనుక ఈరోజు జరుగుతున్నటువంటి ఈ లోక దృష్టికి తీసుకెళ్ళినట్లయితే కూడా మీ అందరూ కూడా సామరస్యపూర్వకంగా పరిష్కారం అనేది జరగడం జరుగుతుంది. మరో కాల్ తీసుకుందామండి. హలో ఫ్రాంచైజ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం గారు, మాది ఎన్టీఆర్ జిల్లా పూకొండూరు మండలం వెల్లపూరు మేడం. ఓకే అండి. మా అమ్మ మా నాన్నగారు ఇద్దరు ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ అండి. ఓకే. వాళ్ళకి చెరొక 3 ఎకరాల పొలం ఉంది. మా నాన్నగారు 97లో చనిపోయారు. మా అమ్మగారు 2012లో చనిపోయారు. ఓకే. మా అన్నయ్య గారు ఏమో ఇంపాల్లో ఉంటాడు. ఆయన ఏమో నాకు ఆస్తి వద్దని చెప్పేసి 2007లో వచ్చాడు మేడం. చెప్పారా, రాసిచ్చారా అండి? 2007లో వచ్చి నాకు చెప్పాడు మేడం, రాసివ్వలేదు. 2007లో వచ్చి నాకు ఆస్తి కావాలంటే నువ్వు అప్పుడు అన్నావు కదా ఇస్తానని, ఇప్పుడు అంటే కాదని కోర్టుకు వచ్చాడు మేడం. కోర్టు కేసు అక్టోబర్ 2007లో వేశాడు. జడ్జిమెంట్ ఏమో 2010లో వచ్చింది. ఏమని వచ్చిందండి? 2010లో అన్నదమ్ములు అందరికీ సమాన వాటాలని ఇచ్చారు మేడం. ఓకే. అయితే మా అమ్మగారు ఏం చేశారంటే జూలై నెలలో 2009 జూలై నెలలో మా తమ్ముడికి ఒక 85 సెంట్లు అందులో నుంచి రాసి ఇచ్చేసింది మేడం. ఓకే. అది ఎట్లా రాశారనేది తెలియదు. దానికి అడంగులు వచ్చింది, పాస్ బుక్ వచ్చింది, అన్ని వచ్చింది. అయితే మేము ఎవరూ పంచుకోలేదు. ఓకే. అయితే మా తమ్ముడికి రాసి ఇచ్చింది. మా అమ్మగారు ఏమో 2012లో చనిపోయారు. ఇది చెల్లుబాటా కాదా? ఇది మేము 5 పిల్లలు మేడం, 5 పంచుకోవాలా లేదా మా తమ్ముడికి ఇచ్చిన 85 సెంట్లు వాడిపోయినా? ఓకే. ఇప్పుడు రాసిచ్చారని చెప్తున్నారు కదా మీ అమ్మగారు, 85 సెంట్లు. అది స్వార్జితమా అండి? ఆవిడ స్వార్జితమా, ఆవిడ పుట్టింటి నుంచి వచ్చిందా? లేదు మేడం, మా నాన్నగారు మా అమ్మగారు కష్టార్జితమే. మా నాన్నగారు కష్టార్జితం. అది ఆవిడ పేరు మీద పెట్టారు? పెట్టలేదు, మా నాన్నగారి పేరు మీదగా ఉంది మేడం అది. ఓకే. మీ నాన్నగారి పేరు మీదే ఉంది అది? మా నాన్నగారి పేరు మీదుగానే ఉంది. 2007లోనే కేసు వేసాము. కేసు అవ్వకోక ముందేనే మా అమ్మగారు మా తమ్ముడికి రాసి ఇచ్చేసింది మా నాన్నగారి వాటాన్ని.
మీ నాన్నగారి వాటాని మీ అమ్మగారు రిజిస్ట్రేషన్ చేశారా అండి? రిజిస్ట్రేషన్ చేసింది. అది చెల్లుబాట కాదు. ఇప్పుడు మేము అర్థమైంది. పంచమంటేనేమో అది వాడితో వెళ్ళిపోయింది అంటున్నాం. అది అంతవరకు సమంజసమా కాదు? లాయర్ గారు చూడండి, ఇప్పుడు వీరు చెప్పేదాన్ని బట్టి తల్లిదండ్రులు ఇద్దరు కలిసి సంపాదించుకున్నారు. తండ్రి గారు చనిపోయిన తర్వాత తండ్రి గారి ఆస్తిని తల్లి గారు వీళ్ళ తమ్ముడి పేరు మీద 85 సెంట్లు రాసిచ్చారని చెప్తున్నారు. ఒకసారి తండ్రి గారు సంపాదించింది స్వార్జితమైన ఆస్తి కాబట్టి ఆయన బతికుండంగా ఆయన వీలునామా రాయలేదు, ఆయన ఎవరికి ఎలాంటి దస్తావేజు రాసి ఎవరికి ఇవ్వలేదు మీ నాన్నగారు బతికున్నప్పుడు. కానీ మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీ నాన్నగారు తదనంతరం మీ అందరికీ సమాన హక్కులు వస్తాయి ఆ యొక్క భూమి మీద. కానీ మీ అమ్మగారు ఏం చేశారు, తను మీ నాన్నగారి వారసురాలాగా మీ తమ్ముడికి రాసిచ్చారు. అది చెల్లదు అని చెప్పేసి మీరు కోర్టును ఆశ్రయించాలి. ఆ కాగితాన్ని రద్దు చేయమని చెప్పేసి ఏదైతే దానపత్రమో లేకపోతే సేల్ డీడో విక్రయం చేశారా, దానం ఇచ్చారా, ఏ దస్తావేజ్ చేశారో ఆ దస్తావేజును చెల్లుబాటు కాకుండా ఉండడం కోసము మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. మీరు తప్పకుండా మీకు హక్కులు వస్తాయి, దాంట్లో కూడా హక్కులు వస్తాయి, అది చెల్లుబాటు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి కాల్ తీసుకుందాం అండి. ఎన్టీఆర్ జిల్లా నుంచి రాధాకృష్ణ గారు. హలో నమస్తే అండి, చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి. మాది ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దగ్గర అండి. ఓకే. మా తాతగారు అంటే మా అమ్మగారు తండ్రి అండి. హలో వినిపిస్తోందండి, చెప్పండి. వినిపిస్తోంది, చెప్పండి. రాధాకృష్ణ గారు మీరు టీవీ చూడకండి. టీవీ చూడలేదండి. చెప్పండి. ఇప్పుడు మా తాతగారు అంటే మా అమ్మగారి తండ్రి అండి. ఆయనకి 4 పిల్లలు అండి. మా అమ్మగారును వాళ్ళ అక్కయ్య ఇంకొక 2 కొడుకులండి. ఓకే. అయితే ఇద్దరు చనిపోయారు మేడం. మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు. వాళ్ళ అన్నయ్య గారు కూడా చనిపోయారు. వాళ్ళ అన్నయ్య గారికి 1 ఎకరం పెట్టారు మా తాతయ్య గారు. ఓకే. వాళ్ళ 3 ఎకరాలు మా అమ్మగారు మా తాతయ్య దగ్గర నుంచి కొనుక్కున్నారండి. ఓకే. అయితే మామూలుగా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద ఆ రోజు రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ అయితే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కింద చేశారండి మా తాతయ్య గారు. అయితే మా తాతయ్య గారి పేరు మీద ఇంకా భూమి 8 ఎకరాలన్నర ఉందండి. మా తాతయ్య గారు 1997 చనిపోయారు. మళ్ళీ ఇంకో కూతురు కూడా 1 ఎకరం పెట్టారండి. ఆవిడ మూగావిడ మ్యారేజ్ కాకోకుండా చనిపోయిందండి. ఇప్పుడు 8 ఎకరాల 50 సెంట్లు ప్లస్ మా అమ్మగారు ఉన్న ఎకరం కూడా మా మామయ్య కూడా చనిపోయాడండి. మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కోట ఉందండి. ఇప్పుడు వాళ్ళ కోట పరిస్థితి ఉంటుందండి. 9 ఎకరాలన్నర కూడా మా అమ్మగారు అక్కడ కానీ మా తాతయ్య గారి పేరు ఉన్న 20 ఎకరాలన్నర కానీ మా మామయ్యకి పెట్టిన ఎకరం కానీ మా మామయ్య కూడా చనిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటండి? ఇప్పుడు సమస్య ఏంటో క్లియర్ గా చెప్పండి. మా అమ్మగారికి దాంట్లో వాటా వస్తుందని వాటా కోసం అడుగుదామనండి మేము. ఓకే. మీ అమ్మగారికి మ్యారేజ్ ఎప్పుడైందండి? మా అమ్మగారికి మ్యారేజ్ 40 years అవుతుంది. 40 years అండి? 40 years. ఓకే. జడ్జ్ గారు ఇప్పుడు మీ తాతగారిది ఆస్తి అని చెప్పడం జరిగింది. మరి అది ఆల్రెడీ పార్టిషన్ అనేది చేయలేదైతే కనుక రావడం జరుగుతుంది. పార్టిషన్ చేయకుండా ఉంటే కనుక ఆల్రెడీ పార్టిషన్ అయి ఉంటే కనుక అది రావడం జరుగుతుంది. పార్టిషన్ ఏం కాలేదు సార్. మొత్తం ఆయనకున్న భూమిలోనే 3 ఎకరాలు మా అమ్మగారికి అన్నట్టు అది గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. మిగతా 1 ఎకరం ఏమో ఆయన కొడుకున్నాడు, ఇంకొక ఎకరం ఇంకొక కూతురు పెట్టుకున్నాడు. మిగతా 8 ఎకరాల 50 సెంట్లు మిగిలిన ప్రాపర్టీలో కనుక మీరు న్యాయస్థానాన్ని కనుక ఆశ్రయించినట్లయితే మీకు ఆ పార్టిషన్ కనుక కోరినట్లయితే కనుక మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అంతకుముందు మా అమ్మగారు 3 ఎకరాలు కొనుక్కుని ఉన్నారు కదా సార్. అది ఆ రోజు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ అయిందని మా అమ్మగారికి. అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీగా పరిగణించడం జరుగుతుంది. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీగా పరిగణించడం జరుగుతుంది. అది కాకుండా మీ తాతగారికి సంబంధించినటువంటి 8 ఎకరాలలో కనుక ఎంతమంది అయితే వారసులు ఉన్నారో క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎంతమంది వారసులు ఉంటారో వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుందండి. అంటే వీళ్ళ అమ్మగారికి కూడా వాటా వస్తుందండి అందులో? అమ్మగారు కూడా వస్తుంది. ఓకే. 4గురికి వస్తుంది. 4గురికి పిల్లలతో పాటు భార్యకు కూడా ఒక వాటా వస్తుంది. క్లాస్ 1 హెయిర్ కాబట్టి వారికి కూడా ఒక వాటా వస్తుంది. ఆయన చనిపోయేటప్పుడు బాగా పంపకాలు ఏమీ చేయకుండా ఏం రాయలేదు మేడం. ఇప్పుడు 4గురిలో మా అమ్మగారు ఒక్కటే ఉంది. అప్పుడు మిగతా 2 క్లియర్ కూడా తెచ్చారు. మా మామయ్య పెద్ద ఆయనకు మాత్రం పెద్ద ఆయన చెప్తారు. ఆయన కోడలు ఒకటే ఉంది మేడం. ఆ కోడలో ఇప్పుడు మొత్తం చేసుకుంటుందండి పొలం మొత్తం. ఓకే.
సో అందరికి ఈక్వల్ గా షేర్ వస్తుందా? అందరికీ బాగా పంపకాలు కానటువంటి ప్రాపర్టీలు అందరికి కూడా ఈక్వల్ గా షేర్ వస్తుంది. ఒకవేళ అంటే వాళ్ళు చనిపోయారు అంటున్నారు కాబట్టి తర్వాత తదనంతరం వాళ్ళ పిల్లలకు వస్తుంది. వాళ్ళ పిల్లలకు వస్తుంది. ఓకే, లీగల్ హెయిర్స్ వస్తుంది. లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో భార్యకు కూడా ఒక షేర్ వస్తుంది. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. ఏలూరు నుంచి శ్రీనివాస్ గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా అత్తగారి తండ్రికి 30 ఎకరాల పొలం ఉందండి. ఓకే. ఆ 30 ఎకరాల పొలం 2 ఆడపిల్లలు, 1 మగతను పిల్లలు. ఓకే. అయితే ఈ పొలం ఆ 1 మగతనే ఈ మిగిలిన అక్క చెల్లెలకి ఏం షేరింగ్ చేయకుండా అమ్మేసుకుంటున్నాడండి. ఓకే. దాని గురించి అంటే ఇప్పుడు వరకు కూడా అతను ఏ విధమైనటువంటి ప్రాపర్టీని కానీ క్యాష్ రూపంలో కానీ ఏ విధంగా షేర్ చేయలేదు. షేర్ చేసుకునేటప్పుడు కూడా వీళ్ళతో ఏ విధంగానూ విట్నెస్ సంతకాలు కూడా తీసుకోలేదు. ఆ భూమి ఎవరి పేరు మీద ఉందండి? ఆ భూమి అంతా కూడా మా అత్తగారి తండ్రి పేరు మీద అండి. మీ అత్తగారి తండ్రి పేరు మీద. ఓకే. అవునండి. తండ్రి అంటే ఆయనకి కొంత ప్రాపర్టీ వాళ్ళ తండ్రి నుండి వచ్చింది, తర్వాత ఆయన కొంత సంపాదించుకున్నాడండి. ఓకే. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఏ విధానం చేయాలంటారనేసి. మీ అత్తగారు అంటే మీ వైఫ్ వాళ్ళ మదర్ అండి? తల్లండి. ఓకే. మా వైఫ్ తల్లండి. సో ఇప్పుడు మీ అత్తగారి తండ్రి గారు చనిపోతూ ఆస్తిని ఎవరికన్నా రాశారా అండి? రాయలేదండి. ఆవిడొక్కటే కూతురా? మీ అత్తగారి తండ్రి గారికి ఎంతమంది పిల్లలు? ఓకే, అది పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తినా అండి ఆయనకి? పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తినా ఆయనకి చనిపోయిన అతనికి? ఓకే, లాయర్ గారు చూడండి, మీరు చెప్పేదాన్ని బట్టి మీ అత్తగారి తండ్రి గారిది కొంత పూర్వీకుల నుంచి వచ్చిందని చెప్పారు, కొంత స్వార్థితంగా సంపాదించుకుందని చెప్పారు. అయితే ఏంటంటే ఆయన బ్రతికుండగా పూర్వీకుల నుంచి వచ్చింది కానీ తను స్వార్థితంగా సంపాదించుకుంది ఏది కూడా వేరే వాళ్ళ పేరు మీద తను ఎలాంటి దస్తావేజ్ రాయలేదు. అవును కదా? దస్తావేజులు ఎలాంటివి రాయలేదు ఆయన బ్రతికుండగా. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మీ అత్తగారి యొక్క తమ్ముడు అన్నను ఏం చేస్తున్నాడంటే అదంతా అమ్మేసుకుంటున్నాడు. మీ అత్తగారికి ఇంకొక ఆమె ఉంది, అంటే 2 కూతుర్లు 1 కొడుకు. ఈ కొడుకు ఒక్కడే అనుభవిస్తున్నాడు, అమ్ముకుంటున్నాడు. కాబట్టి చట్ట ప్రకారం ఏంటంటే మీ అత్తగారు కానీ మీ అత్తగారి చెల్లెలో అక్కనో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టును ఆశ్రయించి ఏదైతే మీ అత్తగారి తండ్రి సంపాదించిన ఆస్తులో 3 భాగాలు చేయమని చెప్పేసి 1 భాగం మీ అత్తగారికి వస్తుంది. ఆ రకంగా కేసు వేసుకోవచ్చు. ఏదైతే అమ్ముకుంటున్నాడో అమ్మకుండా మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందవచ్చు. కోర్టు వారికి తెలియజేసి ఇట్లా తాత ఆస్తి లేదా తను స్వార్థంగా సంపాదించుకున్న ఆస్తి కాబట్టి ఆయన ఎలాంటి వీలునామా రాయలేదు, ఎలాంటి దస్తావేజులు ఎవరికి సంక్రమించే విధంగా దస్తావేజులు రాయలేదు కాబట్టి ఆయన చనిపోయాడు. కాబట్టి మీ అత్తగారి బ్రదర్ తను అమ్ముకుంటున్నాడు, అమ్మకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని చెప్పేసి కోర్టును ఆశ్రయించి మీరు తప్పకుండా మధ్యంతర ఉత్తర్వులు పొంది మీరు కోర్టును కనుక అన్ని దస్తావేజులు సమర్పించి కాగితాలు సమర్పించి కోర్టు వారు కనుక ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వులను తీసుకెళ్లి ఆ యొక్క ఏదైతే మీ స్థలం ఉందో ఆ స్థలానికి సంబంధించినటువంటి సబ్ రిజిస్ట్రార్ గారికి ఈ కాగితాలను కనుక మీరు ఇచ్చేసి ఆ కోర్టు తీర్పు కాపీ కూడా ఇచ్చినట్టయితే రిజిస్ట్రేషన్ ఆపడం అనేది జరుగుతుంది. జడ్జి గారు, జాతీయ లోక్ అదాలత్కి మామూలుగా ఉండే లోక్ అదాలత్కి ఏమైనా తేడా ఉందంటారా? జాతీయ లోక్ అదాలత్ అంటే దేశవ్యాప్తంగా ఈ సెకండ్ సాటర్డే రోజు తేదీలను నిర్ణయించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల యొక్క ప్రాంగణాలలో కేసుల అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసుల పరిష్కారం నిమిత్తము ఒక రోజుని నిర్ణయించి దేశవ్యాప్తంగా ఈ కేసులను రిఫర్ చేయడం జరుగుతుంది. దానివల్ల శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉంటుందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉంటుంది. ఈ జాతీయ లోకాది కాకుండా మరియు ప్రతిరోజు కూడా లోకాత్ అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైనా కానీ పెండింగ్ కేసుల యొక్క పరిష్కారం గురించి ఎప్పుడైనా కానీ మీరు మీ యొక్క సమ్మతి తెలియజేసినట్లయితే అదే రోజు ఆ యొక్క న్యాయస్థానం నుంచి కేసుని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది, రెఫర్ చేయడం జరుగుతుంది. రెఫర్ చేసిన తర్వాత ఏ రోజైనా కానీ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సాటర్డే కూడా లోకాత్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే, ఈ జాతీయ లోక్ అదాలత్ సంవత్సరంలో ఎన్నిసార్లు జరుగుతుందండి? నేషనల్ లోక్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు 4 to 5 times కానీ ఆ విధంగా ఫిక్స్ చేయడం జరుగుతుంది. డేట్స్ మొత్తం కూడా ఆ తేదీలకు అనుగుణంగా ఒక షెడ్యూల్ అనేది ఆల్రెడీ ముందు ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఈరోజు దేశవ్యాప్తంగా
అన్ని కోర్టు యొక్క ప్రాంగణాలలో జాతీయ లోక్ అదాలత్ అనేది ఈరోజు చేయడం జరుగుతుంది. ఓకే, జాతీయ లోక్ అదాలత్లో ఎలాంటి కేసులు పరిష్కరించబడతాయి జనరల్గా? జాతీయ లోక్ అదాలత్కి సంబంధించి సివిల్ కేసులకు సంబంధించి ఆల్ కేసెస్ కూడా ఈరోజు పరిష్కరించడం జరుగుతుంది. మరియు క్రిమినల్ కేసులకు సంబంధించి ఆల్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, అంటే ప్రతి ఒక్క క్రిమినల్ కేసులో నేరం యొక్క గ్రావిటీని బట్టి ఇవి రాజీ చేయదగిన కేసులు మరియు రాజీ చేయదగిన కేసులు అని చెప్పేసి వర్గీకరణ చేయడం జరుగుతుంది. మరియు కొన్ని రాజీ చేయదగిన కేసెస్లో కోర్టు యొక్క పర్మిషన్తో రాజీ చేయవచ్చు అని అనడం జరుగుతుంది. మరి ఈ రాజీ చేయదగిన అన్ని కేసెస్లో కూడా ఈరోజు లోక్ అదాలత్తో పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే బాధితుల యొక్క సమ్మతి ఖచ్చితంగా తెలియజేస్తే మాత్రమే పరిష్కారం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఒక కేసులో ఒక క్రైమ్లో 4 నుంచి 5 సెక్షన్లు పెట్టడం జరుగుతుంది ఆ యొక్క అక్యూజ్ పైన. అందులో ఒక 3 కేసులు కనుక కాంపౌండబుల్ కేసు అయినప్పటికీ కూడా ఒక కేసు నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ రాజీ చేయదగిన కేసు ఉంటే కనుక ఈ లోక్ అదాలత్లో ఈ కేసు కాంప్రమైజ్ అనేది కావడం జరగదు. అంటే అన్ని కేసులు కూడా ఒక కేసులో సంబంధించి అన్ని అఫెన్సెస్ కనుక కాంపౌండబుల్ అయితే కనుక ఈరోజు పరిష్కారం జరగడం జరుగుతుంది. మరియు ఇంకొకటి ఏంటంటే ఒక కేసులో 3 బాధితులు ఉండడం జరుగుతుంది, 3, 4 కానీ 2 కంటే ఎక్కువ మంది బాధితులు ఉన్నప్పుడు ఆ యొక్క బాధితుల అందరి యొక్క సమ్మతి కావాలి. ఒక వ్యక్తి సమ్మతి తెలియజేసిన తర్వాత వేరే వ్యక్తి సమ్మతి తెలియజేయకపోయినట్లయితే కూడా పరిష్కారం అనేది ఉండడం జరగదు. అది అందరి అంగీకారంతో పాటు జరగడం జరుగుతుంది. ఓకే, ఒక కాల్ తీసుకున్నాం అండి. వనపర్తి నుంచి సత్యనారాయణ గారు. హలో సత్యనారాయణ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మ మేడం. మాది సోనాల పొలం మాన్యం పొలం పెద్దలు వచ్చింది, ఊరు తెచ్చింది. అది ఒగేరా ఉంది మేడం. ఒగేరా మా నాయన వాళ్ళు 3 పెద్ద సింహ, చెంచన్న, చిన్న సింహ అని. అయితే నాకు 1 వచ్చింది. ఆధార్ కార్డు కరెక్టే, ఫోటో కరెక్టే, కానీ పేరు ఒకటి మా పంచాయతీ. నా పేరు సత్యనారాయణ, ఆయన పేరు నారాయణ. నారాయణ నరసింహ అని వచ్చింది. అది అయితే ఆధార్ కార్డు ఫేస్ నాదే ఉంది. దానికి కోర్టుకు స్టే ఆర్డర్ తెచ్చిన మేడం కొల్లాపూర్లో. ఇప్పుడు మళ్ళీ వనపర్తి చేసిండ్రు. దానికి నాకు వాళ్ళు మా వాళ్ళు 2 ఎకరాల 30 గుంటలు వచ్చింది నాకు. అయితే నాకు ఇవ్వడం లేదు, నన్ను కొట్టిండ్రు చేసిండ్రు మా పెద్ద కొడుకులు. అదే లోక్ అదాలత్ కేసు పెట్టుకోవాలని చెప్పిండ్రు. కలెక్టర్ ఆఫీస్కి పోయినా 3-4 సార్లు, మండలమైన అన్ని పోయినా చేసుకోలేదు మేడం. వగేరా చిన్న చిన్న కొడుకును అన్నదమ్ముల పిల్లల మేము సొంతం. అయితే నా పేరులో ఉందని వాళ్ళు. ఇప్పుడు భూమి ఎవరు సాగు చేస్తున్నారండి? ఇప్పుడు భూమి ఎవరి చేతిలో ఉంది, ఎవరు సాగు చేస్తున్నారు? ఎవరు సాగు లేదు, అది బీడా ఉంది. స్టేర్ తెచ్చిన కోర్టు కూడా వేసింది, కొల్లాపూర్ వేస్తే స్టేర్ పెట్టింది. ఇప్పుడు వనపర్తికి పోవాలంటే మళ్ళీ మత్సంగా ఉన్నా. నేను ఒక్కనైనా వాళ్ళు 3, 4, 5, 40 మంది నన్ను 2 సార్లు కొట్టింటే మేడం నన్ను. పెదరాసింహ కొడుకులు గాలెన్న నారాయణ అని కొట్టిండ్రు నన్ను. నాకేమో వెనక ఇవ్వలేరు, నాకు ఆడపిల్లలు ఉన్నారు, నేను ఒక్కనున్నా. నాకు ఇబ్బంది చూస్తున్నారు మేడం. 2 ఎకరాల 30 గుంటలు వచ్చింది. వినండి లాయర్ గారు చెప్తున్నారు, వినండి. చూడండి, చట్టం ముందు అందరు సమానమే. ఇప్పుడు వాళ్ళు 3 ఉన్నారు, 4 ఉన్నది కాదు. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని కొట్టారని చెప్తున్నారో, కొట్టినప్పుడు మీ యొక్క ప్రాంత పోలీస్ స్టేషన్లో తప్పకుండా మీరు ఒక కంప్లైంట్ ఇవ్వడం చేయాలి. కంప్లైంట్ ఇస్తే ఆల్రెడీ క్రిమినల్ కేసు అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిజంగా మిమ్మల్ని కొట్టినట్టయితే క్రిమినల్ కేసు అనేటువంటి నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్ని వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఈ పోలీస్ కేసు కొట్టిన దానికి నేను చెప్తాను వినండి. పోలీస్ కేసు కొట్టిన దానికేమో పోలీస్ కేసు పెట్టాలి. రెండోది వచ్చేసి పోలీస్ కేసు అనే పెట్టినాను సార్. నేను అప్పుడు పానగల్ మండలం ఉండే 2005లో కొల్లాపూర్లో వసంతులు చనిపెడితే ఆయన సరిగా నడపక నన్ను పెండింగ్ పడేసిండు. నాకు ఏడు తిరిగింది ఏళ్ళు. మీరు వినండి, మీరు ఇప్పుడు పోలీస్ కేసు పెట్టామని అన్నారు కదా, ఆ కేసు ఏ స్థాయిలో ఉందో అనేది మీరు కనుక్కోవాలి. రెండో విషయం వచ్చేసి ఆధార్ కార్డులో మీ పేరే ఉంది, మీ ఫోటో ఉంది, కానీ ఆధార్ కార్డు నా పేరే, నా నెంబరే ఉంది, నా ఫోటోనే ఉంది సార్. కాకపోతే పేరు తప్పబడది. పేరు తప్పబడ్డప్పుడు మీరేందంటే రెవెన్యూ అథారిటీస్ ని. నా పేరు సత్యనారాయణ, ఆయన పేరు నారాయణ, మా పెద్ద కొడుకు పేరు. ఇప్పుడు ఇది మీకు తాత నుంచి వచ్చిన ఆస్తి కదా? తాత నుంచి వెనకటి నుంచి మాన్యం సార్, సునాల మాన్యం వగేర పొలాలు. అది వినండి, మీ తాత నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి ఇప్పుడు మీకెంత వస్తుందో మీ పెదనాన్న వాళ్ళకు చిన్నాన్న వాళ్ళకు కూడా సమానంగా అంతే వస్తుంది.
కానీ మీ పేరు తప్పుబడి వాళ్ళ పేరు వాళ్ళకి ఎక్కువగా వచ్చిందనుకో, మీరేంటంటే మీ ప్రాంత రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించాలి, లేకపోతే కలెక్టర్ గారి కార్యాలయంలో ఒక అర్జీ పెట్టుకొని మాకు ఇట్లా పేరు తప్పుబడి 4-5 సార్లు కలెక్టర్ ఇచ్చేసిన మండల రెవెన్యూ ఆఫీస్ పోయినా ఎంఆర్ఓ చూపించినా వాళ్ళకి చూపించినా ఎవరు పట్టించుకోకపోతే వినండి, పట్టించుకోకపోతే మీరు ఏం చేయాలంటే మీరు ఏ రెవెన్యూ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో ఏదైతే అర్జీ ఇచ్చారో దాన్ని ఇన్వర్ట్ చేయించుకొని ఆ కాగితాలు తీసుకొని వచ్చి మీ ప్రాంతంలో ఒక న్యాయవాదిని సంప్రదించి కోర్టు ద్వారా మీరు పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే మీకు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళినా, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఏంటంటే మీరు ఒక పద్ధతి ప్రకారము మీరు ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చేటువంటి అభ్యర్థన పత్రాన్ని ఇన్వర్ట్ చేయించుకొని ఆ కాగితాలు తీసుకొని వచ్చి మీకు న్యాయం జరగలేదు కాబట్టి తప్పకుండా మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. లేదు ఇది కాదు, మీరు మీ చిన్నాన్న పెదనాన్న పిల్లలే మన గొడవలు ఎందుకు అనుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు లోక్ అదాలత్ ఉందో మీ కోర్టు మీ ప్రాంతంలో ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళేసి ప్రీ లిటిగేషన్ కేసు మీరు ఒక అర్జీ ఇస్తే మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది, వాళ్ళ కనుక మీరు అర్జీ ఇచ్చేసి మీ మధ్యన గొడవలు జరుగుతున్నాయి కాబట్టి మా సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి కనుక మీరు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఇస్తే ఇరువైపులను పిలిపించేసి రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అక్కడ రాజీ అయిందనుకోండి దానికి ఒక అవార్డు రూపంలో ఇస్తారు. ఆ అవార్డు అనేటువంటిది ఇంకా అంతిమమైన తీర్పు. లేదు అక్కడ ఒప్పుకోవట్లేదు మేము కోర్టుకే వెళ్తామంటే కనుక ఈ కేసును కోర్టుకు రిఫర్ చేస్తారు. ఓకే, అది జరుగుతుంది. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి పురుషోత్తం గారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నేను బిఎస్ఎన్ఎల్. ఓకే, మా ఫ్రెండ్ కూడా బిఎస్ఎన్ఎల్. అతను ఒక 30 years నుంచి చిట్ ఫండ్ చేస్తున్నాడు మేడం. అతన్ని అంతా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ మేడం. అతని దగ్గర చిట్ వేస్తున్నారు. ఓకే, అతన్ని అంటే ఇంట్రెస్ట్ ఎత్తిన వాళ్ళకు 2% లాగా ఇంట్రెస్ట్ తీసుకుంటా వస్తున్నాడు. తర్వాత ఏం చేశానంటే అంతా ముందు ప్లాన్ వేసుకుని మేడం చాలా అప్పులు ఒక 7-8 కోట్లు తీసుకున్నాడు మేడం. అప్పులు కూడా ఒక బయట అందరి దగ్గర, మన బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ దగ్గరనే. ఆయన ఏం ప్లాన్ వేసుకొని అతని సరూనగర్ లో మండలాఫీస్ దగ్గర ఇల్లు ఉంది మేడం, వాళ్ళ మిసెస్ పేరు మీద ఇల్లు అమ్మేసాడు మేడం. తర్వాత హైతు నగర్ లో ప్లాట్ ఉంది మేడం ఈయన పేరు మీద, ఆవులయ్య పేరు మీద. అది కూడా వేరే వాళ్ళకి అమ్మేసింది మేడం. మేమేమో ఇక్కడ చిట్టీలు వేసి ఇస్తున్నాడని చెప్పేసి వాడు ముందే ప్లాన్ వేసుకొని మొత్తం అమ్మేసి వాళ్ళ మిసెస్ ఐపీ పెట్టి మా అందరికి నోటీస్ పంపించింది మేడం. అతనేమో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఐపీ పెట్టి పంపించే 3-4 months తర్వాత నేను అక్కడ పాలతోట కోర్టుకు వచ్చిందంటే కోర్టుకు పోలీసు వాళ్ళని పిలిపించి పట్టించిన. ఇద్దరిని అరెస్ట్ చేశారు మేడం. చేసిన తర్వాత ఒక 4 months తర్వాత మళ్ళీ ఇద్దరు బయటకు వచ్చారు. తర్వాత ఇక్కడ సిసిఎస్ లో బషీర్ బాబు సిసిఎస్ లో మాకు ఎవ్రీ మంత్ 2 times వాళ్ళు సంతకాలు పెట్టిపోతున్నారు మేడం. మాకు అక్కడ నుంచి మాకు ఏం రిప్లై లేదు మేడం. వాళ్ళు ఏమంటారంటే మేము ఏదైనా ఉంటే వాళ్ళ పేరు మీద ఉంటే మాకు ఇచ్చేయండి, నేను కోర్టుకు సబ్మిట్ చేస్తామని చెప్పి అంటున్నారు మేడం. మాకు ఏం న్యాయం జరుగుతలేదు మేడం. అక్కడ ఎన్నిసార్లు పోయినా నేనైతే. మరి ఈ కేసు ప్రైవేట్ చిట్ ఫండ్ అని చెప్పేసి మీ దాన్ని బట్టి తెలుస్తుంది. అవును సార్, ప్రైవేట్ సార్. ఆయన లైసెన్స్ కూడా లేదు సార్. అంటే మామూలుగా సార్ ప్రైవేట్ చిట్ ఫండ్ లో సబ్స్క్రైబర్ గా ఉండడం కూడా ఈ కొన్ని ప్రొటెక్షన్ అనేది రిజిస్టర్డ్ చిట్ ఫండ్ లో అయితే గనక బాధితులందరూ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, ఒక సిస్టమ్ ప్రకారం ఉండడం జరుగుతుంది. మరి కొంత ఇన్సూరెన్స్ కానీ ఈ కొంత ఫెసిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. మీ కేసులకు వచ్చేప్పటికీ మీరు వారిని నమ్మి మీకు డబ్బులు అనేది నెల ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. ఇది ఏంటంటే డిపాజిటర్ యాక్ట్ ప్రకారము ఈ విధంగా కలెక్ట్ చేయడం కూడా తప్పు కాబట్టి, మరియు మోసం చీటింగ్ చేశారు కాబట్టి ఈ కేసులో వాళ్ళని బహుశా అరెస్ట్ చేసి కేసు నడుస్తున్నది కాబట్టి. అయితే కనుక వీరు మీ దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులని ఎక్కడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా సోర్స్ అనేది పోలీస్ వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో తెలిసినట్లయితే కనుక అప్పుడు వాళ్ళు ఈ డబ్బుని ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దానిని ట్రేస్ అవుట్ చేసి బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. న్యాయస్థానంలో వెళ్తే కనుక ఎవరెవరికి సంబంధించిన అమౌంట్ ప్రపోర్షనేట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీకు ఒకటి జరగడం జరుగుతుంది. అదే సార్, మాకు వాళ్ళు అక్కడ అంటే ఆల్రెడీ ఇల్లు ఒక 2 కోట్లకు అమ్ముకున్నారు సార్. అది ఇల్లు వాళ్ళ మిసెస్ పేరు మీద, వాళ్ళ హస్బెండ్ పేరు మీద. అయితే చూడండి, ఇప్పుడు ఈ యొక్క మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి ఈ సబ్స్క్రిప్షన్ అమౌంట్ నుంచే కనుక ఏదైనా ప్రాపర్టీని కనుక కొన్నట్లుగా సాక్ష్యాలు అన్నీ ఉన్నట్లయితే కనుక పోలీసుల యొక్క విచారణలో ఆ విషయం తెలిసినట్లయితే కనుక వాటిని కూడా ఫ్యూచర్లో అటాచ్మెంట్ చేసి వాటిని అమ్మేసి కనుక బాధితులందరూ కూడా
ప్రపోర్షనేట్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అదే వాళ్ళకు ఇచ్చినాం సార్, ప్లాట్ అమ్మిన కాగితాలు, తర్వాత ఇల్లు అమ్మిన కాగితాలు సిసిఎస్లో మన సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చాము. అదే అండి. తర్వాత వాళ్ళ పెద్ద బిడ్డ పేరు మీద మళ్ళీ 2 ప్లాట్లు కొన్నారు సార్. ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా వచ్చి నా పేరు మీద ఒకటి లోన్ తీసుకున్నాను, ఇంకొకటేమో నేను పర్సనల్గా తీసుకున్నాను అని చెప్పి ఆ అమ్మాయి వచ్చి చెప్తుంది సార్, పెద్ద బిడ్డ అక్కడ సిసిఎస్లో. అదే అంటే ఇదే డబ్బులతో కొన్నారు అనేది ప్రూఫ్ అయితే కనుక, సాక్ష్యం ఏదైనా ప్రూఫ్ ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని కూడా అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది, బాధితులందరూ కూడా పంచడం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. న్యాయ సలహా కోసం మీరు సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి nyayaseeva@ttv.co.in. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.